నమస్తే. గత 4-5 రోజులుగా డాన్స్ మాస్టర్కి సంబంధించినటువంటి అంశం చాలా కీలకమైనటువంటి అంశం. ఒక మైనర్ అమ్మాయిని ప్రలోభాలకు గురి చేస్తూ అంటే సినిమా అవకాశాలు ఇస్తారని డాన్స్ అవకాశాలు ఇస్తారని చెప్పేసి ఎవరైతే ప్రముఖమైనటువంటి కోరియోగ్రాఫర్ తెలుగు ఇండస్ట్రీలో పేరు మోసినటువంటి వ్యక్తిగా మరో పక్కన జనసేన పార్టీలో కీలక రోల్ పోషిస్తున్నటువంటి జానీ మాస్టర్ యొక్క జాడెక్కడ అంటూ 4-5 రోజులుగా పోలీసులు వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఎవరైతే డ్యాన్స్ మాస్టర్ కోరియోగ్రాఫర్ ఈ జానీ మాస్టర్కి ఆయన కింద పనిచేసేటువంటి అంటే అసిస్టెంట్ కోరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఒక అమ్మాయి, ఆమెను చాలా ఏళ్ళుగా అంటే చాలా రోజులుగా ఆమె పైన లైంగిక పరమైనటువంటి వేధింపులు చేస్తూ ఉన్నాడు. లైంగికంగా నన్ను వాడుకోవడం జరిగిందని చెప్పేసి ఆమె నేరుగా పోలీస్ స్టేషన్లో అవకాశాలు ఇస్తానని చెప్పేసి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి కూడా మోసం చేయడం జరిగింది. నన్ను కొట్టడం జరిగింది, చిత్రహింసలు పెట్టడం జరిగింది, నన్ను చంపేస్తానని చెప్పేసి కూడా బెదిరించడం జరిగింది. జానీ మాస్టర్ యొక్క అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పేసి ఏదైతే యూపీకి చెందినటువంటి ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్ని ముందుగా అప్రోచ్ కావడం జరిగింది 4-5 రోజుల క్రితమే. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆ మహిళ ఆమె ఎవరైతే 21 ఏళ్ళ ఆ యువతి ఆయన పైన కేసు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నటువంటి జానీ మాస్టర్ కొంత బెంగళూరులో ఉన్నారు, కాసేపు చెన్నైలో ఉన్నారని చెప్పేసి కాసేపు ఇప్పుడేమో లడాక్ అని చెప్పేసి అంటే ఇట్లా రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడ ఉన్నప్పుడు కూడా పోలీసులు ఇప్పటికీ ఆయనను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పక్కన వాళ్ళ భార్య అయినటువంటి ఆయోషా సుమలత ఆమె పేరు, ఆమెకు సైతం పోలీసుల దగ్గర నుంచి ఫోన్ రావడం జరిగిందట. మీ భర్తను మేము తీసుకొని రావడం జరుగుతూ ఉంది, మీరు నేరుగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పేసి. అయితే దీంట్లో ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటిదంటే ఈయన సంబంధించినటువంటి ఎక్కడ ఉన్నాడు, ఈయన ఎన్ని రోజుల క్రితం ఆయన వెళ్ళడం జరిగింది, ఎక్కడ తలదాచుకుంటాడు అన్నటువంటి అన్ని అంశాలని పోలీసులకి తన భార్య అయినటువంటి ఆయేషా సుమలత చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఆయేషా సుమలత అంటే ఆమె ఒక హిందువునే పెళ్లి చేసుకోవడం జరిగింది, ఈయన ముస్లిమీనే. అంటే రకరకాలైనటువంటి వాదనలు వస్తూ ఉన్నాయి. లవ్ జిహాద్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఈయన అని చెప్పేసి ఈయన మీద, మరో పక్కన వాళ్ళ భార్య అయినటువంటి జానీ మాస్టర్ భార్య అయినటువంటి సుమలత పైన కూడా ఆ యువతి కేసు పెట్టడం జరిగింది. అంటే ముస్లింలో ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు కాబట్టి నువ్వు మత మార్పిడి చేసుకొని మా ఆయనను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కూడా ఆమె ఆ పిటిషన్లో ఫిర్యాదు చేసింది అనేది కొన్ని వార్తలు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఈమె 21 ఏళ్ళు ఈమె ఏమని చెప్పడం జరిగిందంటే పోలీస్ స్టేషన్లో ఆమె పెట్టినటువంటి ఫిర్యాదులో గత 7-8 సంవత్సరాలుగా నన్ను లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు, నా ఇంట్లోకి వచ్చి కూడా నన్ను లైంగికంగా దాడి చేసిందని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే లైంగికమైనటువంటి దాడి చేసింది ఎప్పుడంటే ఆమె మైనర్గా ఉన్నప్పుడే, అంటే దాదాపుగా 15-16 ఏళ్ళ ఉన్నప్పుడే ఆమె పైన దాడి చేయడం జరిగింది. అసలు యాక్చువల్గా ఏంటంటే జానీ మాస్టర్ గతంలో ఢీ షో ఏదైతే ఒక ఈటీవీలో వచ్చేటువంటి ఒక డాన్స్ షోలో ఆమె ఒక డాన్సర్గా అంటే ఒక డాన్సర్గా రావడం జరిగింది. అప్పుడే ఈయన ఆ సంబంధించినటువంటి ప్రోగ్రామ్కి ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలోనే ఆ అమ్మాయి పైన కన్నేసి పూర్తిగా ఆమెను లొంగ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆయన కింద అసిస్టెంట్ కోరియోగ్రాఫర్గా పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా బయటి రాష్ట్రాల్లో షూటింగ్లు ఉంటాయి, ఎందుకంటే సినీ పరిశ్రమ కాబట్టి బయటి రాష్ట్రాల్లో ఉంటాయి, బయటి దేశాల్లో కూడా షూటింగ్లు ఉంటాయి. ఈమె రీసెంట్గా పుష్ప 2 అనేటువంటి సినిమాలో వీళ్ళిద్దరూ వాళ్ళకు డాన్స్కు సంబంధించినటువంటి కోరియోగ్రాఫర్లు చేయడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా జానీ మాస్టర్ దొరకడం జరిగింది. ఒక పక్కన పవన్ కళ్యాణ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఇక్కడ ఉన్నటువంటి జానీ మాస్టర్, ఈయనను సేవ్ చేయాలన్నటువంటి ప్రయత్నం ఇక్కడ కొంత నాగబాబు కుటుంబం కావచ్చు, చిరంజీవికి సంబంధించిన కుటుంబం అట్లా ట్రై చేస్తుంది అనేది ఒక వాదన. రెండోది ఈయనను ఎట్టి పరిస్థితుల్లో ఇరికించాలన్నటువంటి ప్రయత్నం ఏమో బన్నీ ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నాడో అల్లు అర్జున్ ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఒక పక్కన అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి అంటే పొలిటికల్గా కొంత మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత విభేదాలు వచ్చినాయి అనేది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఆయన ఇరికేయాలన్నటువంటి ప్రయత్నం ఒక వర్గం చేస్తూ ఉంది, లేకపోతే బయటికి తీసుకురావాలన్నటువంటి ఒక వర్గం చేస్తూ ఉంది. సరే ఏదేమైనప్పుడు కూడా ఆయన పైన ఫోక్సో కేసు నమోదు కావడం జరిగింది. అంటే ఆయన పైన ఫోక్సో కేసు మీన్స్ ఆమె పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో నా పైన లైంగిక దాడి చేయడం, చంపేస్తానని చెప్పేసి బెదిరించడం ఐపీసీ 376, 506, 323/2 సెక్షన్ల కింద నమోదు కావడం జరిగింది. సరే ఈ సంబంధించినటువంటి సెక్షన్లు ఏమని చెప్తాయి. రెండోది
ఫోక్సో చట్టం ఏమని చెప్తుంది? ఫోక్సో చట్టం కింద ఆయన అరెస్ట్ చేసినట్టయితే బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అనిల్ అన్న, ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే జానీ మాస్టర్ మీద దాదాపు 14వ తారీఖు నాడు సాయంత్రము ఒక మహిళ సో అండ్ సో అనే మహిళ, ఆ పేరు చెప్పదు కాబట్టి చెప్తలేదు, ఆ మహిళ కంప్లైంట్ చేయడం జరిగింది రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో 0 FIR ని నమోదు చేసిన రాయదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సంబంధిత పరిధికి దాన్ని ట్రాన్స్ఫర్ చేసిండు, నార్సింగ్ పరిధి. అప్పుడు ఆమె ఇచ్చిన సమాచారం ప్రాథమికంగా ఏం జరిగిందంటే తన రేప్ జరిగినట్టుగా చెప్పింది కాబట్టి ఆరోపణలు ఎంత నిజం ఎంత అబద్ధం అనే తర్వాత ఫస్ట్ లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనే జడ్జిమెంట్ ప్రకారం వెంటనే ఆ జానీ మాస్టర్ మీద FIR నమోదు చేసి ఆ FIRకి సంబంధించినంత వరకు వివరాలని సేకరించే పనిలో పోలీసు వాళ్ళు ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 2 కీలకమైన విషయాలు. అమ్మాయికి సంబంధించినంత వరకు లవ్ జిహాద్ జరిగిందని, అంటే అమ్మాయిని మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేసింది, వాళ్ళ భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిందని చెప్పి ఆమె ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మనం చూసినట్టయితే రెండోది, నేను మైనర్గా ఎప్పుడైతే నా 18 సంవత్సరాలు నిండలేదో 18 సంవత్సరాలు నిండని ఏ అమ్మాయి ఇచ్చిన అంగీకారం కూడా చెల్లదు. కాబట్టి నా మీద నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి రేప్ జరిగిందని చెప్తే ఈ సమాచారాన్ని పోలీసులు 164 స్టేట్మెంట్ పాత CRPS ప్రకారం రికార్డ్ చేసి వెంటనే దాన్ని ఫోక్సో కింద కన్వర్ట్ చేశారు. ఫోక్సో అలా ఏం జరుగుతుంది అంటే పెనిట్రేషన్ అంటే రేపే జరగని అవసరం లేదు, మైనర్ బాలికకు సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ ని చేత్తో ముట్టుకుని అది రేప్ కిందకి వస్తుంది. కాబట్టి దాంట్లో ప్రాథమికంగా విచారణ కూడా అవసరం ఉండదు, ఓన్లీ మెజిస్ట్రేట్ ముందర 164 రికార్డ్ చేసుకొని ఇప్పుడు ఆమె కేసు పెట్టింది. ఆమె కేసు పెట్టిందని మైనర్గా ఉన్నప్పటి నుంచి నా పైన రేప్ అటెంప్ట్ జరుగుతుంది, జానీ మాస్టర్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. కేవలం చెప్పడంతో కేసు నమోదు చేస్తారు, విచారణ ఏమైనా ఉంటుందా? కేసు ఫోక్సోకి సంబంధించినంత వరకు చెప్పడంతో నమోదు చేస్తారు, దాని తర్వాత మాత్రమే వివరాలు సేకరిస్తారు. ఫోక్సో కేసులో ఏం జరుగుతుందంటే బాధితురాలు ఎవిడెన్స్ ఏం కావాలి మరి వాళ్ళకి, పోలీసులకు ఎవిడెన్స్ ఎట్లా? కనీసంగా అయితే వాట్సాప్ చాట్స్ కానీ లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో కాల్ డేటా రికార్డ్ కానీ ఏదన్నా ఈమె రికార్డ్ చేసుకోవడం, వీళ్ళిద్దరు ఫిజికల్ గా ఉన్నప్పుడు లేకపోతే హరాస్మెంట్ జరిగేటప్పుడు ఏదైనా వీడియో రికార్డ్ చేయడం, ఇట్లాంటి ఏదన్నా ఒకటి ఉన్నా కానీ సరిపోతుంది. అప్పుడు మనం గమనించినట్టు మనకు అర్థమైంది ఏంటంటే జానీని అరెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా బృందాలు రంగంలోకి దిగినాయి. దిగి ఒక బృందం బెంగళూరుకు పోయినట్టు, ఒక బృందం గోవాకు పోయినట్టు, ఇంకోటి చెన్నైకి పోయినట్టు. ఇప్పుడు తాజాగా తెలుస్తున్న విషయం ఏంటంటే లడాక్ లో జానీ మాస్టర్ ఉన్నారు అని ప్రాథమికంగా అందుతున్న సమాచారం. వాళ్ళ భార్యకు కూడా సమాచారం ఇచ్చిరట, ఏమని, నీ భర్తను అరెస్ట్ చేసి మేము పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నాము, విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ మీరు కూడా రావాలి, మీ పేరు కూడా స్టేషన్ ఉన్నదంటే ఈమె 41A కింద నోటీస్ ఇచ్చి ఈమె వివరాలు సేకరించారు. ఏందమ్మా, ఏంది కథ, ఏంది మరి నీకు సంబంధం ఉన్నట్టే వెంటనే ఈమెను కూడా రేప్ కేసులా ఫోక్సోకి సంబంధించినంత వరకు ఈమె రేప్ని ప్రోత్సహించింది కదా, ప్రోత్సహించిన కేసులో ఈమెను వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. ఎవరు? ఈయన భార్యని. ఎందుకు? ఆమె ప్రోత్సహించినట్టు, ఆమె ఇప్పుడు నీకు రేప్ జరిగింది ఆమె మీద అని తెలిసినప్పుడు నువ్వు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం కూడా నువ్వు నేరానికి సహకరించినట్టే. దీంట్లో ఫోక్సో క్లియర్ గా చెప్తుంది. సెక్షన్ 23 ఆఫ్ ఫోక్సో యాక్ట్ ప్రకారం జస్ట్ ఈ బాధితురాల గురించి మనం మాట్లాడడం కూడా క్రైమే అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా క్రైమే అవుతుంది. సెక్షన్ ఫోక్సో అంటే బాధితురాలకు సంబంధించిన ఏ డీటెయిల్స్ కూడా రివీల్ చేయొద్దు. బట్ మీడియాకు సంబంధించినంత వరకు మొత్తం ఒక ఫ్రీ ట్రయల్ నడుపుతున్నారు మీడియాలో. 100% దీంట్లో ఆయనకు బెయిల్ రాదు. దాదాపు 90 రోజులు, మినిమం 90 రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. దాని తర్వాత అమ్మాయికి సంబంధించినంత వరకు థ్రెటన్ చేసినా ఏం చేసినా బెయిల్ వెంటనే క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ అంటే ఒకవేళ కనుక మళ్ళీ పిటిషన్ మళ్ళీ వాపస్ తీసుకున్నట్టయితే ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదును ఆమె వాపస్ తీసుకున్నట్టయితే అది పెద్ద క్రిమినల్ మిస్లీనియస్ అవుతుంది. అప్పుడు ఈ జానీ గారు ఆమె మీద కూడా యాక్షన్ తీసుకోవడం అనుకుంటుంది, ఎందుకంటే పరువుకు సంబంధించిన విషయం కదా. రెండోది, నేరము రుజువు కానంత మాత్రాన నేరం జరగనట్టు కాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇఫ్ కమిట్ ఈస్ నాట్ ప్రూవెన్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్ అని మనం చెప్పడానికి లేదు. నేరం జరగనంత మాత్రాన జరగలేదని మనం చెప్పడానికి లేదు. కాబట్టి జానీకి సంబంధించినంత వరకు ఫిక్సప్ అయిండు. దీంట్లో మీకు ఇంకొక విషయం చెప్తున్నా, తెలియని యాంగిల్. జానీ మాస్టర్కి సంబంధించినంత వరకు ఒక పోస్ట్ వైరల్గా మారుతుంది ట్విట్టర్లో. ఎవరు పెట్టిరు? కొనిదల నాగబాబు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు, జబర్దస్త్ స్టూడియోకి సంబంధించిన జడ్జిగా పనిచేస్తాడు కదా, తను ఒక పోస్ట్ చేయడం జరిగింది. బయటకు వచ్చేటి అని నిజాలే కాదు, దేని పడితే దాన్ని నమ్మకండి, ఏదన్నా చట్ట పరిధిలో దాని మీద యాక్షన్ తీసుకోండి అన్నట్టుగా ఆ ట్వీట్ కూడా ఒకసారి మీరు చూపించే ప్రయత్నం చేయండి. ఈ విధంగా తను ఒక కామెంట్ చేయడం జరిగింది. కామెంట్ చేసినాక మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరు పుష్ప 2లో పనిచేస్తున్నారు. పుష్ప 2లో పనిచేస్తే పుష్ప 2 హీరో ఎవరు? అక్కడ అల్లు అర్జున్. అల్లు అర్జున్ కును పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మధ్యలో చెడింది అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే వైసీపీ ఎన్నికలు అంటే మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఈయన వైసీపీకి సంబంధించిన
ఓ పలానా లీడర్ కు ఆల్టర్నేట్ గా సపోర్ట్ చేసిండు. అక్కడితో విభేదాలు వచ్చినాయి కదా. జానీ కూడా జనసేన కోసం ఆల్టర్నేట్ తిరిగిండు కదా. ఓ వీడియో మనం చూసినట్టయితే సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతుంది. పేరు నిన్న ఆయన పేరు లేని ఆయన అంటే కాదు రేపులు చేసే జానీ అని ఒక వీడియో కూడా ఇట్లా ఈ విధంగా వైసీపీ వాళ్ళు కూడా టార్గెట్ చేయడం జరిగింది. మొత్తం మీద అయితే దీన్ని చూసుకున్నట్టయితే ఒకటి లవ్ చేయాలనే యాంగిల్, ఒకటి పనిప్పిస్తా నాతో ఉంటే అంటే అవకాశాలు ఇప్పిస్తా, నాకు నీకు సెక్సువల్ ఫేవర్స్ కావాలని చెప్పి. దీని మీద మాకు సంబంధించినంత వరకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఝాన్సీ గారు, భరద్వాజ్ గారు కమిటీ ప్యానల్ మెంబర్లు అందరూ కూర్చుండి తాత్కాలికంగా ఆయన సస్పెండ్ అయితే చేసిరు. 90 రోజుల పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత జానీ మాస్టర్ నిరూపించుకోవడానికి అన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత మాత్రమే తనకు సంబంధించిన మెంబర్షిప్ని శాశ్వతంగా రద్దు చేస్తామన్నట్టుగా ప్రాథమికంగా చెప్పారు. ఇది అంతా జరుగుతున్నప్పుడు ఒక చాలా కీలకమైన పరిణామం ఏం జరిగిందంటే పూనం కౌర్ అనే హీరోయిన్ని త్రివిక్రమ్ కమిటీ కావాలి లేకపోతే నిన్ను చేస్తా అని చెప్పి దాదాపు 3-4 సార్లు తన మీద దాడి చేయడం జరిగింది. అంటే లైంగికంగా దాడి చేయడం జరిగిందని మనకు ప్రాథమికంగా తెలుస్తున్న విషయం. దాని పని ఏం చేస్తారు అని చెప్పి కూడా తను ప్రశ్నించడం జరిగింది. కానీ మనం జరిగినట్టయితే ఇది తవ్వుకుంటూ పోతే వెళ్ళుకుంటూ వచ్చినట్టు సరైన అవకాశాలు రాలేవనే నేపథ్యంతో వీళ్ళు శ్రీరెడ్డి ఇష్యూ మనం చూసిందే. దేశవ్యాప్తంగా మీటు అనే ఒక పెద్ద మొత్తంలో ఒక ఉద్యమం జరిగింది. మహిళా జర్నలిస్టుల మీద, డాక్టర్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద లైంగికంగా దాడులు జరుగుతున్నాయని. ఇప్పుడు నేనేమంటా ఉన్నానంటే వీళ్ళ భార్య పేరు, ఇప్పుడు వీళ్ళ భార్య పైన కూడా ఖచ్చితంగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈమె కూడా మతాన్ని మారమని చెప్పేసి కూడా ఈమె కూడా మనం ప్రోత్సహించింది అనేది ఆమె చెప్పడం జరుగుతాం. ఇప్పుడు ఇమ్మీడియట్లీగా జానీ మాస్టర్ పైన యాక్షన్ తీసుకున్నట్టుగానే ఇప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకొస్తారా, లేకపోతే జానీ మాస్టర్ నేరుగా ఏమైనా డైరెక్ట్ ఏమైనా జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంటుందా? ఆయనతో పాటు ఈమెను కూడా ఏమైనా తరలించేటువంటి అవకాశం ఉంటుంది? ఈమె పైన విచారణ తర్వాత ఆమె ఏమైనా జైలుకి పోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? అసలు ఆమె పోనే పోవద్దా? అసలు ఇప్పుడు విచారణ జరుగుతుంది. ప్రాథమికంగా ఈమె అగెన్స్ట్ గా ఏమైనా సాక్ష్యాలు దొరికితే ఆమె మైనర్ కాబట్టి వెంటనే ఈమె కూడా జైలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, ఇఫ్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు రిమాండ్ ఎనీ పర్సన్ అన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈమె 41A ఇచ్చి ఓన్లీ నేరానికి సంబంధించిన ఆరోపణ ఆమె మీద ఉంది కాబట్టి దాన్ని మాత్రమే ట్రయల్ లో చూసుకోమని చెప్తారు. జానీ మాస్టర్ ని నార్సింగ్ కి సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో వెంటనే రిమాండ్ చేస్తారు. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ఫోక్సో అనే అఫెన్స్ అంత సీరియస్ అఫెన్స్ ఉన్నది కాబట్టి సెక్షన్ 5 ఆఫ్ సెక్షన్ 6 అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ ఆన్ చైల్డ్ దీంట్లో జరిగేది ఏంటంటే రేపే జరగనవసరం లేదు. ఆమెకు సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ ని మనము తప్పుడు ఉద్దేశం కొద్ది టచ్ చేసినా అది రేప్ కిందకే వస్తుంది అని ఏం చెప్తాను. ఫోక్సో యాక్ట్ చెప్తుంది కాబట్టి స్టేషన్ బెల్ అనే అంశం లేదు. ఇక పవన్ కళ్యాణ్ చెప్పని ఏమని చెప్పారు. మనం ఎంతో చూసుకున్నట్టయితే కర్ణాటకకు సంబంధించిన మాజీ సీఎం యడ్యూరప్ప మీద కూడా ఫోక్సో కేసు నమోదైంది. ఆ పిటిషన్ విచారించినప్పుడు కూడా కోర్టు చాలా కీలక అంశాలను వ్యక్తం చేయడం జరిగింది. ఎవ్వరన్నా ఉండని లోకల్ పోలీస్ స్టేషన్ అనేది చూసుకోవాలి, ముచ్చట మీరు కోర్టుకు రావడం సరి కాదు అని చెప్పి పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. మనం చూసినంత వరకు జానీ మాస్టర్ కూడా దాదాపు కూడా అరెస్ట్ అవుతాడు అండర్ ఫోక్సో యాక్ట్. ఫోక్సో యాక్ట్ లో ఒక్కసారి అరెస్ట్ అయితే బెయిల్ రావడానికి చాలా కఠినమైన నిబంధనలు. ఇప్పుడు ఆమెకు అంటే సరే రెండో రకంగా ఆలోచించినప్పుడు కూడా ఆమె 7-8 సంవత్సరాల కానించి నా పైన ఇట్లా లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నాడని ఒక విషయం చెప్పిన జరిగింది. దీన్ని ఒక పక్కన ఏ విధంగా ఆమె ప్రూఫ్ చేసుకోవాలి? నాకు ఇప్పుడు మీరు అన్నటువంటి ఆమెకు ఉన్నటువంటి ఫోటోలు లేకపోతే చాటింగ్ అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అవి ఒకవేళ లేనట్టయితే ఆయనకి ఏమైనా ఫోక్సో నుంచి ఏమైనా మినహాయింపు ఉంటుందా? రెండో అంశం ఆమె పైన ఆమె ఏది మైనర్ ఉన్నప్పుడు దాడి జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. మైనర్ ఉన్నప్పుడు కాకుండా మేజర్ అయినప్పుడు ఇట్లా అట్లాంటి లైంగిక వేధింపులు ఉన్నట్టయితే ఏమైనా శిక్ష ఏమైనా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా తగ్గుతుంది. ఓన్లీ అప్పుడు 354 అవుతుంది. మహిళకు సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ ని ముట్టడం అంటే 354 కిందకి వస్తుంది. పాత మేజర్ అయితే మైనర్ అయితే మాత్రమే ఫోక్సో కిందకి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మేజర్ అయినట్టయితే 376 కూడా ఆ అమ్మాయి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. వైల్ డూయింగ్ ఆఫ్ సెక్స్ చేస్తున్న క్రమంలో నేను నిన్ను ఏ విధంగా ఫోర్స్ చేసినా లేకపోతే కన్సెక్చువల్ గా అంటే పరస్పర అంగీకారంతో జరిగిన తర్వాత ఒకసారి మనం జానీ మాస్టర్ సంబంధించిన కోణంలో కూడా ఆలోచన చేయాలి. ఈ అమ్మాయికి సరైన పర్ఫార్మెన్స్ లేదు. ఈ అమ్మాయి జానీ మాస్టర్ తోటే ఉంటే నాకు అవకాశాలు వస్తాయని చెప్పి జానీ మాస్టర్ దగ్గరికి పోయి ఉండి అదంతా రికార్డ్ చేసుకొని కంప్లైంట్ ఇస్తుంది అనేది జానీ మాస్టర్ కి సంబంధించిన అభిమానులు చేసే ఆరోపణ. దానికి సంబంధించినంత వరకు కొనిదెల నాగబాబు చేసిన ట్వీట్ కూడా చాలా వైరల్ గా మారింది. వచ్చేటి అని నిజాలే కాదు, ఏదైనా చట్టపరమైన విచారణ తర్వాతనే మీరు నేను డిసైడ్ చేయడానికి లేదన్న విధంగా ఆయన ట్వీట్ ఉన్నది. కాబట్టి మనకు ఇప్పుడు ప్రాథమికంగా అర్థమయ్యే విషయం ఏంది, దీంట్లో 2 రాజకీయ కుటుంబాలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. అదే అంటే మరి జానీ మాస్టర్ ఇట్లా బలిపశు అవుతుండా?
ఈ అమ్మాయి మీదకి వెళ్ళి నీకు ఇంకా అవకాశాలు ఇస్తే, ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి పెద్ద వ్యక్తి పిలిచి నేనున్నా అవును అని అన్నాడు అనుకో, కంప్లైంట్ చేయడానికి ఆ అమ్మాయికి ఏం అభ్యంతరం ఉంటుంది? నిజంగా కూడా అమ్మాయి ఉండాలి కదా, ఆమె ఈజీగా అంత ఒకరు చెప్పినట్టు చేయడానికి ఆమె ప్రూఫ్ చేసుకోవాలి కదా. ఇద్దరి మధ్యలో ఉన్నది కానీ ఒకరి ప్రోత్సాహంతోనే కంప్లైంట్ దాకా పోయిందా? ఎందుకు? నేను మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, నేను ఆ విధంగా మాట్లాడతలే. ఎందుకు అంటే ఒక అమ్మాయి మీద 4 సంవత్సరాల నుంచి సెక్సువల్ అసాల్ట్ జరిగితే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి ఇదివరకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు? అది కూడా అందరు కూడా అడుగుతూ ఉన్నటువంటి. మరి ఇప్పుడు మనం జనరల్ గా మాట్లాడినట్టయితే ఎంతసేపు అమ్మాయిల గురించే మాట్లాడడం కాదు, అమ్మాయిల గురించి మాట్లాడడం, అబ్బాయిల గురించి న్యాయం మాట్లాడదాం. న్యాయం మాట్లాడినప్పుడు 4 సంవత్సరాల నుంచి అత్యంత ఘోరంగా ఆమె చెప్పేది ఏంటంటే మొత్తం వచ్చి ఇట్లా జిప్పిప్పి నా మీద అది చేసే ఇది చేసే అని చెప్పి చాలా అభ్యంతరకరంగా మీడియాతో మాట్లాడిన విషయాలు ఉన్నాయి. అంత ఘోరం జరుగుతున్నప్పుడు 100 times ఫోన్ చేసి నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? మనం ఆలోచించినట్టయితే పెళ్లి చేసుకుంటా అన్నాడు, అవకాశాలు ఇస్తా అన్నాడు. ఆమె మాకు సంబంధించిన అంటే తెలుగు ఫిలింకు సంబంధించిన ఈ జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన ఒక కమిటీ ముందు నాకు అవకాశాలు ఇస్తాడు, ఇలా సరిగ్గా అవకాశాలు ఇవ్వకపోవడంతోనే నేను కంప్లైంట్ చేసినా అని క్లియర్గా చెప్పింది. దాని మీద ఝాన్సీ అంటే సైడ్ క్యారెక్టర్ భరద్వాజ వాళ్ళు కూడా మా సంబంధించిన అసోసియేషన్ కూడా ఇలా పెట్టింది. ఇవన్నీ మనం గమనించినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది? కేవలం ఈ ఘటన ఇప్పటి నుంచి కాదు, ఇది రాజకీయ ప్రేరేపితమై కూడా ఉన్నది. దీంట్లో రాజకీయాలు కూడా ఉన్నాయి. జానీ మాస్టర్ని ఇరికిచ్చిరా, జానీ మాస్టర్ నిజంగా నిందితుడా, జానీ మాస్టర్ అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు ఏ విధంగా తనని చట్ట పరిధిలో విచారణ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ విచారణకు సంబంధించినంత వరకు మనం చూడాల్సిన అంశాలు ఏంటంటే నిజంగా తప్పు చేస్తే ఎవరినైనా విడిచిపెట్టలేదు, కానీ 4 సంవత్సరాల తర్వాత ఫిర్యాదు చేయడానికి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కేర్ఫుల్గా గమనించాలి. చూస్తూ ఉన్నాం కదా, ఏదైతే జానీ మాస్టర్ పైన గతంలో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. మొన్న కూడా చెప్పడం ఈ విషయం చెప్పాలి. జానీ మాస్టరు సీరియల్గా మహిళలకు సంబంధించినంత వరకు వేధింపులకు పాల్పడుతుండు. అంటే తను ఈ డాన్స్ ఫీల్డ్ లో ఉండడం కానీ ఈ రంగుల ప్రపంచంలో చాలా మంది కూడా అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ కొంతమంది సినిమాలకు అట్రాక్ట్ అయ్యి, సీరియల్కి అట్రాక్ట్ అయ్యి, కొంతమంది డ్యాన్స్కి అట్రాక్ట్ అయ్యి చాలామంది అమ్మాయిలంతా కూడా ఇటువంటి వాళ్ళని అప్రోచ్ అవుతారు. ఎందుకంటే సినిమాలనేమో వాళ్ళు చూసేది వీళ్ళు ఇట్లా డ్యాన్స్ చేసి ఎగిరి దునికేసరికి వీళ్ళు నిజమైనటువంటి డాన్సర్లు హీరోలు అని చెప్పేసి వీళ్ళ అవకాశాలకు పోతే వాని అవకాశం కోసం వీళ్ళని వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. పరస్పరం జరుగుతున్నది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదేమైనా పని సరే కొన్ని అవకాశాలు ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు రానప్పుడు బాధనం చేయడం చాలా చూస్తా ఉన్నాం. ఈ విషయంలో కూడా అట్లాంటిది ఉన్నదా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు కూడా విచారణ చేస్తారు. గతంలో ఈయన నేర చరిత్ర కనుక చూసినట్టయితే 2017 2018లో సైతం కూడా ఈయన పైన మహిళలను వేధించినటువంటి ఆ కేసులు ఉన్నాయి. దానిపైన కూడా పోలీసులు ఆ విధంగా జరుపుతా ఉన్నారు విచారణ. ఏదేమైనా కానీ ఈ సంబంధించినటువంటి సినిమా అవకాశాలు కానీ డ్యాన్స్ అవకాశాలు కానీ రాకపోవడంతో అక్కడ ఆమె కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సంబంధించినటువంటి అంశంలో ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి అమ్మాయి ఆమె ఏ విధంగా ఇంకా మిగతా సంబంధించినటువంటి అంశాన్ని పోలీసులకు ఏ విధంగా చెప్పింది, రేపు మేజిస్ట్రేట్ ముంగట ఏమని ఆమె ఎట్లా చెప్తుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ భార్య కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఆయనకు సంబంధించినటువంటి అడ్రస్ కూడా వాళ్ళ భార్య చెప్పింది అన్నటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. మరి ఇక్కడ ఈమె కూడా ఆమె హిందూ, గతంలో హిందూ, ఆమె పేరు కూడా ఇప్పుడు మార్చుకోవడం జరిగింది. మరి ఆయన క్యారెక్టర్ మరి మంచిది అని చెప్పేసి కూడా ఆమె చెప్తా ఉంది. ఎప్పుడు కూడా మహిళల పైన వేధింపులు కానీ ఇంకేం లేవని కూడా ఆమె చెప్తా ఉంది. మరి ఒక సైడ్ డాన్సర్ అయినటువంటి ఆమెకి మరి ఈ విధంగా ఆమె అంటే ఆయనకు సహకరించడంతో ఒక సైడ్ డాన్సర్గానే వచ్చిందట ఆమె ఫస్ట్. దాని తర్వాత ఆమె ఈయనకున్నటువంటి వాళ్ళకు కొన్ని సంబంధాలతోటి ఇక అసిస్టెంట్ కోరియోగ్రాఫర్గా ఆయన కిందనే పెట్టుకోవడం, దాని తర్వాత రకరకాలైనటువంటి ఆమెకు చిత్రహింసలకు గురి చేసిండు అన్నటువంటిది కూడా మరి వినబడతా ఉంది. ఇప్పుడు ఈ 376 506 ఈ సంబంధించినటువంటి కేసు అంటే ఈ ఇట్లే ఉంది. ఇప్పుడు 376 506 323/2 అనేటువంటి దాని మీద పెట్టడం. ఇప్పుడు ఫోక్సో కేసు నమోదు చేసింది కాబట్టి ఈ కేసులకు అంత పెద్దగా ఉండదంటారా? ఇప్పుడు లేదు, ఇవన్నీ ఇట్లే ఉండి దీంట్లో ఇంకొక సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. ఆ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 5 of 6 ఫోక్సో యాక్ట్కి సంబంధించిన సెక్షన్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు చాలా సీరియస్గా విచారణ జరుగుతుంది. స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతుంది. ఎక్కడైతే నార్సింగ్కి సంబంధించిన జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందట దాదాపు కూడా ఇవాళ తనని రిమాండ్ చేసే అవకాశం ఉంది. రాత్రి
మెజిస్ట్రేట్కి సంబంధించినంతవరకు స్పెషల్ పర్మిషన్ తీసుకొని రిమాండ్ చేస్తారన్నట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. లదాఖ్లో స్పెషల్ టీం జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి విచారణకు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం ఉందన్నట్టుగా మనకి ఈ విషయం క్లియర్గా అర్థమవుతున్నది. అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జరిగిందని ఒక నిమిషంలో చెప్పే ప్రయత్నం చేద్దాం. జానీ మాస్టర్ మీద రేప్ కేసు కంప్లైంట్ వచ్చింది. రాయదుర్గం పోలీసు వాళ్ళు రేప్ కేసు రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన విచారణను నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్కి అయినాక అసలు కథ మొదలైంది. అక్కడ ఆయన మీద నమోదైన కేసుకు సంబంధించినంత వరకు ఫోక్సో సెక్షన్ యాడ్ అయింది. ఫోక్సో 2012కు సంబంధించిన చిన్న పిల్లల మీద జరిగే లేదా మైనర్ బాలికల మీద జరిగే అత్యాచారాలని నిరోధించడానికి 2012లో వచ్చిన యాక్ట్ చాలా ఖతర్నాక్ యాక్టు. దీంట్లో దాడి జరిగిందని చెప్పి ఇట్లా రుజువు అయితే జానీ మాస్టర్కి ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. అంత ఘోరమైన సెక్షన్స్ దీంట్లో ఉంటాయి, చాలా కఠినంగా వ్యవహారం కూడా ఉంటుంది. ఫోక్సో జడ్జికు చాలా విచక్షణ అధికారాలు ఉంటాయి. మనం చూసినట్లయితే 40 సంవత్సరాల శిక్ష వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే జానీ మాస్టర్ మెడకు ఉచ్చు బిగిసింది. ఈ రాజకీయ కుటుంబాలు ఈ అమ్మాయికి సంబంధించిన విషయంలో ఏం జరగబోతుందని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాము.